రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు జస్టిస్ సుజాయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హిల్ట్ విధానం కింద చేపట్టిన అన్ని ప్రక్రియలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ యొక్క సంబంధిత శాఖను ఆదేశించాలని పిటిషనర్లో కేఏపాల్ పేర్కొన్నారు. హిల్ట్ పాలసీలో 9,292 ఎకరాలు భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూ కేటాయింపు అంశంపై సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. ఇక్కడ హిల్ట్ పాలసీ అనేది మొదటగా ఏదైతే 5 లక్షల కోట్లకి ఇక్కడ స్కామ్ చేయబోతుంది ప్రభుత్వం అనేది ఏదైతే బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన నినాదం ఉందో, దీనికి సంబంధించి నిన్న కేఏపాల్ పిటిషన్, ఆల్రెడీ కేఏపాల్ అలాగే పురుషోత్తం రెడ్డి అనే ఇద్దరు పిటిషన్ వేయడం జరిగింది ఈ అంశం మీద. ఇక్కడ ఖచ్చితంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఇది ఖచ్చితంగా జీవో అనేది ప్రజా వ్యతిరేక నినాదం అని, ప్రజా వ్యతిరేక జీవో అని చెప్పి సో దీని మీద పిటిషన్ వేసిన పరిస్థితి. సో దీని మీద తుది నిర్ణయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని క్లారిటీ ఇమ్మని ప్రభుత్వం డిమాండ్ చేసింది. సో ఇక్కడ అంశం ఏంటంటే, ఇండస్ట్రియల్ ఏరియాస్ అయినా కావచ్చు, ఏదైనా భూములు ఏవైతే ఉన్నాయో భూముల్ని మనం రెసిడెన్షియల్ ఏరియాకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేలాగా ఈ జీవో ఇవ్వడం అనేది కొంత వ్యతిరేకత క్రియేట్ చేస్తూ ఉంది. కొంత ఇక్కడ జాప్యం కూడా కనపడతా ఉంది. లక్షల కోట్లు ప్రభుత్వం దోచుకోవడానికి సిద్ధమవుతుంది అనేది ప్రధానంగా ఇక్కడ తెలుస్తున్న అంశాలు. ప్రభుత్వం ఏమంటుంది, ఇది కావాలని, జీవోలో ఏం లేదు, కావాలని ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు జీవో కూడా రిలీజ్ అవ్వకుండానే మీకు ఎట్లా తెలుస్తుంది ఇన్ఫర్మేషను అనేది వాళ్ళు అంతర్గతంగా ఎవరైతే సిబ్బంది ఉంటారో కన్సల్ట్ అధికారుల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఎట్లా వెళ్ళింది ఇది బయటికి, ఎవరు తీసుకెళ్ళారు? ఇక్కడ అధికారులతో పాటు నేను మొదట్లో కూడా చెప్పిన, అధికారులతో పాటు మంత్రిత్వం కూడా చాలామంది బీఆర్ఎస్కి టచ్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇందులో. కేవలం అధికారులే కాదు, అవసరమైతే మంత్రులు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ 1,00,000 ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశాలంట. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం. జూన్ వరకు